రిడెంప్షన్. అది హార్దిక్ పాండ్యా ఎక్స్పీరియన్స్ చేసింది వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత. లేకపోతే చిన్న పిల్లల్లాగా అన్ని కన్నీళ్లు పెట్టుకుంటాడా? 2 నెలల ముందర పబ్లిక్ ఎనిమీ నంబర్ 1 హార్దిక్ పాండ్యా. ఎంఐ కెప్టెన్ గా వచ్చాడని చెప్పి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా తన నానా మాటలు అన్నారు, అవమానించారు, దూషించారు, ఎక్కడికి వెళ్ళినా సరే బూ చేశారు. గ్రౌండ్ లో కుక్క కనిపిస్తే తన పేరుతో పిలిచారు, తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారు. ఏవో జరుగుతున్నాయని చెప్పి మంచి పని జరిగింది, ఇలానే జరగాలి, డిజర్వ్స్ అన్నట్టుగా మాట్లాడారు. ఇవన్నీ చేశారు. ఎక్కడా మాట్లాడలేదు, ఎక్కడా తన కోపానికి లోనవ్వలేదు, ఎక్కడా కూడా విసుగు చూపించలేదు. భరించాడు, సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటనేది బయటపడుతుంది. తన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుంది. తను ఎఫెక్ట్ చేయలేదా? తప్పకుండా చేసింది. అందుకే అలా ఏడ్చాడు. బట్ తన పర్ఫార్మెన్స్ తో అందరికి మళ్లీ నిరూపించాడు తను ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఈ దేశంలో. ఇప్పుడు అదే నోటితో అందరూ హార్దిక్ పాండ్యా జిందాబాద్, హార్దిక్ పాండ్యా తోపు తురుమని చెప్పి తిరాల్సిందేగా.